అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆగస్ట్ నెల ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఈ ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం. కొన్ని జిల్లాల వారికి ఈ నెల అయితే కనుక ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. సాధారణంగా పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కనుక ఒక్కొక్కసారి పండుగ సెలవులు ఏమైనా వచ్చినా లేదా ఆదివారాలు నెలాఖరు 1వ తారీఖు ఆదివారాలు వచ్చినా లేదంటే ఏదైనా పండుగ దినాలు వచ్చినా సెలవు దినాలు లాంటివన్నీ వస్తే కనుక అప్పుడు మాత్రమే ముందుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఒక 6 జిల్లాల ప్రజలకైతే ఈ పెన్షన్ పంపిణీ ముందుగానే చేస్తూ ఉన్నారు. ఎవరికి చేస్తున్నారు, అలాగే ఎందుకు ఈ 6 జిల్లాల ప్రజలకు చేస్తున్నారు ముందుగానే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. 6 జిల్లాల పెన్షన్దారులకు తీపి కబురు. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం పర్యటనకు అయితే విచ్చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం కీలక సడలింపు అయితే ఇచ్చింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి భోగాపురం రావడం పర్యటన ఉన్న కారణంగా 6 జిల్లాల్లో నెలవారీ సామాజిక పింఛన్ల పంపిణీని ఒక రోజు ముందే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఆ 1వ తారీఖుని అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సంబంధించి ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఏదో ఒక ఏర్పాట్లు వాటిల్లో ఉంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించి. సో పెన్షన్లు ఎక్కడ ఆగకుండా ఈ యొక్క 6 జిల్లాల వారికి కూడా ముందుగానే వాళ్ళందరికీ పంపిణీ చేయాలని ఒక రోజు ముందుగా, అంటే ఈ జూలై 31వ తారీఖునే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. భోగాపురం పర్యటన సమయంలో రవాణా ఆంక్షలు అలాగే ఇతర భద్రతా ఏర్పాట్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, పింఛన్దారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్య అయితే చేపట్టింది. ఇక అధికారులు ఈ అలర్ట్తో అయితే అధికారులందరూ అప్రమత్తమయ్యారు. ఏ జిల్లాలంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాల్లో జూలై 31వ తారీఖుని పెన్షన్ల పంపిణీ అయితే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అంటే 31వ తారీఖునే మీ అందరికీ ఉదయాన్నే పెన్షన్లు అయితే ఇచ్చేస్తారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎవరైతే ఉంటారో 6 జిల్లాల కలెక్టర్లకి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధుల విడుదలపై కూడా చర్చించారు. అంటే ఒక రోజు ముందుగానే నిధులన్నీ కూడా వాళ్ళకి చేరాలి కదా. ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో సాధారణంగా ఏంటంటే 31వ తారీఖుని నిధులన్నీ వాళ్ళకి వస్తే 1వ తారీఖుని పెన్షన్ ఇస్తారు. కానీ 31కే పెన్షన్ ఇచ్చేయడం వల్ల ఒక రోజు ముందుగానే వీళ్ళందరికీ నిధులు అయితే ఎంత బడ్జెట్ ఉంటుంది, ఏంటి ఎంతమందికి పెన్షన్ ఇవ్వాలి, ఆ లెక్క ప్రకారం వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయనున్నారు. 31కే డబ్బులు అయితే సిద్ధం చేసి సచివాలయ సిబ్బంది వాలంటీర్ ప్రతినిధి ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించేలాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో జూలై 31నే పెన్షన్ అయితే ఇవ్వనున్నారు.